హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి 3 షిఫ్టుల పరంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. మొదటి షిఫ్టు మోడరేట్గా రావడం జరిగింది. రెండో షిఫ్టు కొంచెం ఈజీగా ఇచ్చారండి. థర్డ్ షిఫ్ట్ మాత్రము చాలా హార్డ్ అయితే రావడం జరిగింది పేపర్. ఓకేనా? మరి ప్రశ్నల సరళి కనుక మనం చూసినట్లయితే ప్రశ్నల సరళి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఈజీగానే ఉంది. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, ఇది ఓన్లీ జీకే వరకు మాత్రమే అని చెప్తూనే ఉన్నాను. ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మరీ అంత డీప్గా చదవనవసరం లేదు. పైనే అడుగుతారు అని చెప్పాను, కానీ మనకు తెలియని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, కాబట్టి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యమని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. అయినప్పటికీ కూడా మన యొక్క డైలీ ఫ్రీ క్లాసెస్ నుంచి ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ చాలామంది అభ్యర్థులు తీసుకున్నారండి. వారు కూడా చాలా హ్యాపీ అండి. ఆల్మోస్ట్ దాంట్లో నుంచి కూడా చాలా వరకు అయితే రావడము జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఏపీ బైఫర్కేషన్ ప్లస్ ఏపీ స్కీమ్స్, ఇవి రెండింటిని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంతేకాకుండా ఏపీ 26 జిల్లాల కొత్త సమాచారం కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 26 జిల్లాలకు సంబంధించి ఇలాంటి బుక్ లేదు, ఇలాంటి మెటీరియల్ ఎక్కడ అసలు బయటికే రాలేదు. అయినా కూడా దీంట్లోంచి అడిగేసరికి అభ్యర్థులు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యారు. అదైతే వాస్తవం. ఈ మూడింటి పైన మనకు అంటే సిలబస్లో లేవు కాబట్టి ఈ మూడింటిపైన కొంతమంది అవగాహన ఉన్నవారు మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఈ బిట్స్లో రాంగే చేయడం అయితే జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ పథకాలకు సంబంధించి ఒక 200 ప్రశ్నలు, ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి ఒక 300 ప్రశ్నలు మీకైతే అందిస్తానండి ఉచితంగా. ఓకే, ఎవరైతే టాప్ 25 మోడల్ పేపర్స్ తీసుకుంటారో వారికి ఇవి ఉచితంగా అయితే అందచేయడం జరుగుతుంది. టాప్ 25 పేపర్స్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? 100 రూపీస్ మన యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పే చేసి తీసుకోవచ్చు. లేదా మాకు అంత టైం లేదనుకునేవారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపటి క్లాస్లో ఏపీకి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి టాప్ 75 బిట్స్ అయితే క్లాస్ అయితే చెప్తానండి. ఓకేనా? అంతేకాకుండా ఏపీ పైన ఇకపైన ఎక్కువ ఫోకస్ అయితే చేద్దాం మనము. ఏపీలో ఉన్నటువంటి కళలు కావచ్చు, పండుగలు కావచ్చు, కొన్ని ప్రముఖమైన ప్లేసెస్ కావచ్చు, చాలా వరకు వీటి నుంచి అడిగారండి. ఆల్మోస్ట్ మీరు చాలా వరకు తీస్తే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా అడిగారు. ఓకే, కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఒక 20 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ బేస్డ్గా అడిగారంటే అర్థం చేసుకోండి మీరు. ఓకే, అవన్నీ కూడా చూద్దాం వన్ బై వన్. ముందుగా చూసినట్లయితే ఏపీలో బాబా ఫక్రుద్దీన్ దర్గా ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ పెనుగొండ, అనంతపురం జిల్లాలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాయలసీమలో దర్గాలు చాలా ఫేమస్. ఓకే, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ఫేమస్ అవి. ఓకే, ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈ దర్గాల దగ్గరికి అయితే సందర్శకులు వస్తుంటారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్ల సంఖ్య ఎంత? 25 అండి. ఎన్నండి? 25. మరి రాజ్యసభ స్థానాలు ఎన్నండి అంటే 11 స్థానాలు అయితే కలవు రాజ్యసభ. మరి అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 175. ఈ 3 కూడా గుర్తుంచుకోవాలి. ఈ మూడింటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్, టెన్సింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత అంటే 15 లక్షలు అండి. ఓకే, ఇది ఎవరికి ఇస్తారు? ఇటీవలే నేను చెప్పానండి మన కరెంట్ అఫైర్స్లో ఇదే క్వశ్చన్ ఎవరికి అందజేస్తారని కూడా మీకైతే చెప్పాను. దీనికి అమౌంట్ ఎంత ఇస్తారు, ఎవరు అందజేస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పాను. ఓకేనా? సాహసం చేసేవారికి, ఓకే, నేలపైన ఆకాశంలో నీటిపైన సాహసం చేసేటువంటి ఔత్సాహికులకు ఈ అవార్డు అయితే అందజేస్తారండి. దీనికి ఇచ్చేటువంటి మనీ 15 లక్షలు అక్షరాల. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొట్టెల పండుగ ఎక్కడ నిర్వహిస్తారు? నెల్లూరు జిల్లా రండి. పీర్ సాహెబ్ దర్గా అంటారండి. చాలా ఫేమస్ ఇది. ఈ దర్గాకి కూడా ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది సందర్శకులు అయితే వచ్చి మరి ఇక్కడ దర్గాని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రొట్టెలను మరి ఇచ్చిపుచ్చుకోవడం అండి, రొట్టెల పండుగ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ సంవత్సర ఆదాయం ఎన్ని లక్షల లోపు ఉన్నవారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి అర్హత వహిస్తారు? ఎంతండి? 5 లక్షలండి. ఓకేనా? 5 లక్షల కంటే తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు వారు మాత్రమే
ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందకైతే అర్హత సాధిస్తారు. నెక్స్ట్ వన్, కోటప్పకొండ గుడిలో వెలసినటువంటి దేవుడు ఎవరు? ఎవరండి? శివుడు అండి. ఓకే, శివుడు ఇక్కడ చాలా చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏపీలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారంటే 2 సార్లు విధించారండి. ఫర్ ద ఫస్ట్ టైం 1973 జై ఆంధ్ర ఉద్యమం టైంలో అండి. జై ఆంధ్ర ఉద్యమం టైంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. నెక్స్ట్ 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో మరి సీఎం ఉండరండి. అప్పుడు కొంతకాలము రాష్ట్రపతి పాలన విధించడం అయితే జరుగుతుంది. అంటే ఈ 2 టైమ్స్ మాత్రమే మనకి రాష్ట్రపతి పాలన విధించారు. మరి రాష్ట్రపతి పాలన గురించి కనుక చూసినట్లయితే రాష్ట్రపతికి 3 అత్యవసర పరిస్థితులు అయితే ఉంటాయండి, అధికారాలు. 352 ఆర్టికల్, 356 ఆర్టికల్, 360 ఆర్టికల్. ఓకేనా? సో ఈ 3 చాలా చాలా ముఖ్యమైనవి. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్ర మహాసభ మొదటి వార్షిక సదస్సు ఎప్పుడు జరిగింది? నిన్నటి క్లాస్లోనే చెప్పానండి ఈ క్వశ్చన్ మీకు. ఓకేనా? మొదటి ఆంధ్ర మహాసభ వార్షిక సదస్సు ఎప్పుడు జరిగింది? సో సరైన సమాధానము ఏంటండి మరి? 1930వ సంవత్సరంలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వివేకవర్ధిని పత్రికను స్థాపించిన వారు ఎవరండి? వీరేశలింగము పంతులు. చాలా వరకు మన ఫ్రీ క్లాసెస్ నుంచి అయితే చాలా వచ్చాయండి క్వశ్చన్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే 772 కిలోమీటర్లు అయితే ప్రవహించడాన్ని మనం చూడవచ్చు. సో ఓన్లీ తెలంగాణలో అయితే 690, ఓన్లీ తెలంగాణలోనే చాలా వరకు అయితే ప్రయాణం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటువంటి ఆర్టికల్ ఏంటి? సో ఇక్కడ తప్పుపడింది. సో ఎంతండి? 124 ఆర్టికల్. 124 ఎన్నిసార్లు చెప్పానండి మన క్లాసెస్లో? అంటే మన క్లాసెస్ రెగ్యులర్గా చూసిన వారికి అర్థమవుతాయండి. ఇవి నేను వచ్చాయని చెప్తున్నాను కదా. మొదటిసారి చూసిన వారికి అవునా వచ్చాయేమో కావచ్చు అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా చూసేవారికి అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పానండి? 124 ఆర్టికల్ కదా. ప్లస్ రాష్ట్రపతి సలహా కోరే అధికారం. ఓకే, సుప్రీంకోర్టు సలహా కోరుతారు, దాని ఏం ఆర్టికల్ అని చెప్పేసి అడిగాను. 143 ఆర్టికల్ అది. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం 3వ అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏంటండి అంటే బీహార్ 3వ అత్యల్ప అక్షరాస్యత కలిగినదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, కడప జిల్లా నుంచి వేరు చేయబడ్డ ప్రత్యేక జిల్లా ఏది అంటే అన్నమయ్య. ఏంటండి? అన్నమయ్యగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1996వ సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది. నెక్స్ట్, 2018 అత్యధిక పులులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ టైగర్ పాపులేషన్లో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 12వ స్థానంలో ఉందండి. 2018లో మరి టైగర్ సెన్సెస్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో 12వ స్థానంలో మరి ఏపీ ఉండడం అయితే చూడవచ్చు. మరి మొదటి స్థానం కూడా చూడాలి కదా మనము. మొదటి స్థానం ఎవరంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ టైగర్లు ఉన్నటువంటి రాష్ట్రంగా మనమైతే చెప్పుకోవచ్చు. అత్యధిక టైగర్ రిజర్వ్లు కలిగిన రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అండి. నేషనల్ పార్కులు ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం కూడా మధ్యప్రదేశే. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఆసియా పసిఫిక్ పర్సంటైల్డ్ హెల్త్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఏంటి? మన కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది ఇది 10వ స్థానము. నెక్స్ట్ వన్, పరమ కామరూప సూపర్ కంప్యూటర్ ఐఐటిలో రూపొందించారు. ఇటీవల మన కరెంట్ అఫైర్స్లో చెప్పాను ఆల్రెడీ, ఐఐటి గౌహాతి. ఓకే, పరమ కామరూప అనేటువంటి పేరుతో దీన్నైతే రూపొందించడం అయితే జరిగింది. మరి మొట్టమొదటి కంప్యూటర్ ఏంటండి? సూపర్ కంప్యూటర్ భారతదేశంలో రూపొందించిందంటే పరం 8000. ఓకే, పరం 8000 అనేటువంటి కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ అండి, భారతదేశం యొక్క మొట్టమొదటిదండి, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అమల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి అంటే చండీగఢ్. ఓకే, చండీగఢ్. నెక్స్ట్ వన్, సింగ్ఫో జానపద నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రము భారతదేశములో. ఎక్కడండి? భారతదేశంలో సూర్యుడు ఉదయించినటువంటి రాష్ట్రము. నెక్స్ట్ వన్, విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 2022 బడ్జెట్లో అండి 5700 కోట్లు అయితే మరి కేటాయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్,
కుమ్మి పట్టు ఫ్లోక్ సంగీతము ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు. సో ఇవి కొన్ని మన స్టూడెంట్స్ అయితే పంపినటువంటి క్వశ్చన్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయి. సో చాలామందికి అయితే మనకు ఎగ్జామ్లో వచ్చినట్లుగా అయితే కామెంట్లు అయితే పెట్టడం జరుగుతుంది మన వీడియోస్ కింద. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రీ క్లాసెస్ విన్నటువంటి స్టూడెంట్స్కి చాలా మంచి మార్క్స్ అయితే రావడం జరిగిందండి. డైలీ ఫాలో అయ్యారు. సింపుల్ అండి, డైలీ ఫాలో అయితే మనకు మంచి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇంకో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కనుక చూసినట్లయితే మన స్టూడెంట్స్ అయితే పంపడం జరిగిందండి. 2011 ప్రకారం దేశంలో క్రిస్టియన్ జనాభా శాతం ఎంత? 2018 ప్రకారం అధిక పులుల సంఖ్య కలిగిన ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? కోటంపకొండ ఉత్సవాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్టికల్, జగనన్న విద్యా దీవెనలో అమౌంట్ ఎంత? నెక్స్ట్ డాన్సెస్, సాంస్కృతిక పండుగల గురించి అయితే అడగడం అయితే జరిగిందట. యాంటోనిమ్స్ 2, సినోనిమ్స్ 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 1, టెన్సెస్ 3 నుంచి 4, జంబ్లింగ్ 5 ఇచ్చారటండి. మరి ఈ విధంగా అయితే అడుగుతున్నారండి. సో ఇకపైన మనము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అడిగారండి. నాట్ ఓన్లీ 360 డిగ్రీస్లో అడిగారండి క్వశ్చన్స్. కాబట్టి అన్నిటిపైన మనం అవగాహన పెంచుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనము చూడాల్సింది ఏంటంటే బైఫర్కేషన్ గురించి. ఏపీ పథకాలు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా. ఏపీ పథకాలు అండ్ బైఫర్కేషన్. సో ఇవి రెండింటిపైన కొంచెం అయితే కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రెండింటిపైన ఆల్మోస్ట్ ఒక 10 మార్కులు అయితే అడగడం జరిగింది. షిఫ్ట్ 1లో, షిఫ్ట్ 2లో కొన్ని అడిగారు, షిఫ్ట్ 3లో కూడా కొన్ని అయితే అడగడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన ప్రిపరేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మరి నెగిటివ్ మార్క్ అయితే లేదు. మళ్ళీ అడుగుతున్నారు చాలామంది. నెగిటివ్ మార్కింగ్ లేదండి మనకి. సో అన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, అన్నీ మీకు క్వశ్చన్ తెలిసినా ఒకవేళ తెలియకపోయినా కూడా అన్నీ అయితే అటెంప్ట్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మళ్ళీ కొత్త అప్డేట్ అయితే మళ్ళీ రేపటి వీడియో అయితే చూద్దాము. అంతేకాకుండా రేపు మార్నింగ్ చాలామంది అడుగుతున్నారండి. రేపు మార్నింగ్ ఏ వీడియో చేయాలనేది కామెంట్ రూపంలో చెప్పండి. మరి పథకాలు చేద్దాం అనుకుంటున్నా. టాప్ 75 స్కీమ్స్, ఏపీ స్కీమ్స్ ముఖ్యంగా దానిపైన చేద్దాం అనుకుంటున్నాను. అది కావాలా, లేదా బైఫర్కేషన్కి సంబంధించింది కావాలా, లేదా యాజ్ యూజువల్గా మన డైలీ మోడల్ పేపర్ కావాలా? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్. రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.